ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్, ఎక్స్ట్రాడినరీ సెకండ్. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి, మీ ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుంది, ఎక్కడ కూడా తగ్గిపోదు. అఖండాకి ఏ మాత్రం తక్కువ అయితే ఉండదు. ఫస్ట్ 1 hour కొంచెం ల్యాగ్, కొంచెం బోర్ కొట్టినా సరే ఇంటర్వల్ బ్లాక్ నుంచి ఏదైతే ఉంటుందో పెద్ద బాలయ్య ఎంట్రీ ఎక్కడి నుంచి ఉంటుందో ఎక్స్ట్రాడినరీ అన్న. పీక్స్ లెవెల్ ఆడేశారు. డైలాగ్స్ అయినా, ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి, దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి, సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ. ఈ ఇయర్ లో కాదు, లాస్ట్ 5 years లో ది బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు బాహుబలి తర్వాత. ఆ లెవెల్ అయితే ఉంటుంది. రేపటి నుంచి థియేటర్స్ అది గుడ్లో వచ్చిపోతాయి, ఆ లెవెల్లో ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్క బాలయ్య ఫ్యాన్ అయితే మామూలు ఎంటర్ అయ్యారు. ఎక్స్ట్రాడినరీగా ఉంది అన్న, ఎక్స్ట్రాడినరీ ఉంది. కానీ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే ఆ తమన్ బీజియం ఒకటి కొంచెం చెవులు దూలు పెట్టుకుని వినాలి. చాలా చిరాగా అనిపించింది. డైలాగ్స్ వరకు బాగున్నా సరే ఎందుకో ఆయన బీజియం చాలా ఓవర్ రేట్ అనిపించింది. బట్ అది తీసేస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ అన్న, ఎక్స్ట్రాడినరీ. మీరు బాలయ్య గారి దగ్గర నుంచి కాదు, ఆయన కెరీర్ లోనే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అఖండాకి 100 రెట్లు ఉంది, ఆ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఇంటర్వల్ బ్లాక్ నుంచి సెకండ్ హాఫ్ మామూలే కాదు, ఎక్కడ ఒక 1 minute కూడా బోర్ కొట్టదు, ఆ లెవెల్ ఉంది. ఎక్స్ట్రాడినరీ.